దేశ రాజధానిలో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. విద్యాలయాల్లో బంగ్లాదేశ్ పిల్లలు ఉంటే చెప్పాలని అక్కడి స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎవరైనా అడ్మిషన్లు పొందారో లేదో గుర్తించాలని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, దీనిపై ఈ నెల 31లోగా రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఉంటే వారిని గుర్తించాలని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి శుక్రవారం రిపోర్టు అందజేయాలని సర్క్యులర్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రాజధాని ప్రాంతంలో నివసించే బంగ్లాదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది.